शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयद्रतिबलो राम लक्ष्मणस्य महाबलः राजा जयसुग्रीवस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्तामृतात्मजा। रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहर्तः पादपैश्च सहस्रशः अर्थयित्वा पुरीं लङ्काम् अभिवादितमैथिलीम् अमृतार्थो गमिष्यामि शतां तव राक्षसाम्। वागर्धाय संतृप्तौ वागर्धप्रतिपत्तये वन्दे पार्वती परमेश्वरौ। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताः शाखा वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। भगवद्बन्धुवुలందరికీ నమస్కారం, శుభోదయం. అతి విశేషమైనటువంటి ఈ అధిక మాసంలో పురుషోత్తమ మాసం అని పిలువబడేటువంటి ఈ విశేషమైనటువంటి మాసంలో చాలా మహత్తరమైనటువంటి మహత్తు కలిగినటువంటి ఈ సుందరకాండ వినే అదృష్టం మనకి ఆ రామచంద్రమూర్తి దయ వల్ల కలిగింది. అటువంటి పవిత్రమైనటువంటి ఈ కార్యంలో ఈ ఒక్క గంట సేపు మనము మనస్సును లగ్నం చేసి ఉల్లంఘ్య సింధ్యో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాం ఆదాయతేనైవ తదాభిలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం అని హనుమంతుల వారి విశేషమైనటువంటి చర్యలన్నీ కూడా మనకి సుందరకాండలో అవగతమవుతూ వస్తున్నాయి. హనుమంతుల వారు 100 యోజనముల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దాటి లంకిణిని జయించి లంకలో ప్రవేశించి అంతా కూడా కలయ చూస్తున్నారు. రావణ మందిరంతో సహా పుష్పక విమానంలో ఉన్నటువంటి రావణ మందిరాన్ని కూడా చూసి మండోదరిని చూసి సీత అనుకొని ఒక క్షణకాలం పాటు సంభ్రమాశ్చర్య ఆనందాలకు లోనై మరల విషయం గ్రహించి ఆయన బుద్ధిమంతుడు కాబట్టి బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం సరసాం నమామి అంటాం కనుక ఆయనకి ఆయనే మళ్ళీ ఆలోచన చేసుకొని ఇక్కడ ఉన్నది సీత కాదు అని నిర్ణయించుకొని మరల వెతకడానికి ప్రారంభం చేసి వెతుకుతూ ఎంత వెతికినా దొరకకపోతే ఒక్కసారి నిర్వేదానికి లోనై అనిర్వేదము ఈ పరిస్థితులు కార్య సాధకుడికి ఉండకూడదని తనకి తాను చెప్పుకొని మళ్ళీ వెతకడం పునఃప్రారంభం చేశారు. మళ్ళీ వెతికారు, ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు సాధకుడు గత వారం మనం ఇంతవరకు వచ్చాం. తాను చేసే ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత షడ్భి పురుష ప్రయత్నేన సప్తభిర్ దైవ చింతనం అంటారు. తన ప్రయత్నం చేసిన తర్వాత సాధించలేకపోతే ఆ సమయంలో భగవంతుడిని ధ్యానిస్తాడు. హనుమంతుల వారికి కూడా అదే పరిస్థితి వచ్చింది. ఎంత వెతికినా సీత దర్శనం కావడం లేదు, సీతమ్మ వారు కనబడడం లేదు. వల్ల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని సర్వస్య శరణాగతిని చేసి ఆయన నమోస్తు రామాయ సచ లక్ష్మణాయ దేవ్యై చ తస్మై తస్యై జనకాత్మజాయై అని ప్రార్థన చేశారు. ఈ శ్లోకం అండి సర్వరక్షా శ్లోకం. ఇది ఏ స్థితిలో ఉన్నా కానీ రక్షణ కల్పించేటువంటి శ్లోకం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ అంటే తన ఇష్టదైవమైనటువంటి రామచంద్రమూర్తికి నమస్కరించాడు. సర్వస్య శరణాగతి అంటే నీవే తప్ప ఇతః పరం వెరుగా అని ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. నా ప్రయత్నం నేను ఎంత చేసినా నాకు కనబడడం లేదు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం నాకు కలగాలి, ఆ కృప నాకు ఉండాలి అని ఆయన నమస్కరించారు. నమస్కరించి నమోస్తు రామాయ సలక్ష్మణాయ ఎవరికి ఎటువంటి రాముడికి నమస్కరించాక లక్ష్మణుడితో కూడినటువంటి రామచంద్రమూర్తికి నమస్కరించాను అన్నారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. రామాయణం అంతా చూస్తే మీకు చాలా సందర్భాల్లో చాలా మంది లేనటువంటి రాముడు కనిపిస్తాడు. ఉదాహరణకి సీత లేని రాముడు, కిష్కింధాకాండ అంతా కూడా సీత లేని రాముడే కదా, సుందరకాండ అంతా సీత లేని రాముడే కదా, అయోధ్యకాండలో యుద్ధం అయిపోయి రావణ సంహారం జరిగేదాకా సీత లేని రాముడే. కానీ అప్పుడు కూడా లక్ష్మణుడు రాముడితోటే ఉన్నాడు. రామావతారం జరిగినప్పటి నుంచి అవతార పరిసమాప్తి వరకు లక్ష్మణుడు లేని రాముడు మీకు కనబడ్డు. విశ్వామిత్రుల వారు వచ్చి యాగ సంరక్షణకి రాముడిని పంపించమన్నారు. దశరథ మహారాజు రాముణ్ణి పిలిచారు. సరే ముందు ఏమన్నాడు, అవన్నీ అయిపోయినాయి కదా మనకి. రాముణ్ణి రమ్మని రాముణ్ణి వెళ్ళమన్నాడు. లక్ష్మణుడితో కూడినటువంటి రాముణ్ణి పంపించండి అని విశ్వామిత్రుడు అడగల. దశరథుడు చెప్పలా. వశిష్ఠుల వారు నువ్వెందుకయ్యా ఆయన వెళ్తుంటే ఆయన్ని కదా రమ్మన్నారు, నువ్వెందుకు అనలా. అలాగే వనవాసానికి కైకేయి కోరింది రాముణ్ణి మాత్రమే, లక్ష్మణుణ్ణి కోరలే. అని పరబ్రహ్మ స్వరూపము మానవుడిగా అవతారం ఎత్తిన తర్వాత నిరంతరము శక్తి ఆయన వెనకే ఉంటుంది అని చెప్పడానికే మనకి లక్ష్మణ స్వామి రామావతారం జరిగినప్పటి నుంచి ఆయనతోటే ఉన్నారు. కాబట్టి అటువంటి లక్ష్మణ సమేతుడైనటువంటి రాముణ్ణి, అందుకనే మీకు ఎక్కడ రాముడి విగ్రహం చూసినా వామాంకస్థిత జానకి ఎడం వైపు సీతమ్మ వారు ఉంటుంది, కుడివైపు లక్ష్మణ స్వామి ఉంటాడు, కింద హనుమంతుల వారు ఉంటారు. అటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తే సర్వరక్ష రక్ష కలిగి తీరుతుంది. సలక్ష్మణ సమేతుడై రామచంద్రమూర్తి రక్షిస్తాడు. కాబట్టి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. సుందరకాండ ప్రారంభంలో హనుమంతుల వారు సముద్ర లంఘనం చేసేటప్పుడు రాముడికి నమస్కరించారు కానీ సీతమ్మ వారికి నమస్కరించలేదు. అప్పుడు ఆయన మీకు గుర్తుంది కనుక ఆ శ్లోకం. ఇంద్రుడికి, యముడికి, సూర్యుడికి అందరికీ నమస్కారం చేసుకుంటూ వచ్చారు. అంటే శక్తి తత్వాన్ని సాధకుడు కనుక గుర్తించకపోతే కార్య సాధన జరగదు. అందుకని ఎవరికి నమస్కరిస్తున్నాడు ఇప్పుడు? దేవ్యై చ తస్యై. దేవి అంటే భగవత్ స్వరూపిణి అయినటువంటి ఆ సీతమ్మ వారికి. రామాయణంలో మళ్ళీ ఇంకొక విశేషం మనకి, మిగతా అంతా కూడా మానవ జన్మ ఎత్తినటువంటి వారు, అయో నిజ సీత మాత్రమే. దేవకాల అవతరించినటువంటి లక్ష్మి. మీరు వేరే అవతారాల్లో చూస్తే కృష్ణావతారము, రుక్మిణి కళ్యాణం అయింది, ఆ తర్వాత ఇంకా ఆవిడకి ఏం రోల్ లేదు, ఏదో ఆవిడ కృష్ణుడితో పాటు ఉన్నది అంతే. కానీ రామావతారంలో హనుమంతుల వారే చెప్తారు, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సుందరకాండలో వస్తుంది మనకి ఈ విషయం, ఈయన వల్ల కదా ఇదంతా జరుగుతుంది, ఈమె వల్ల కదా ఇదంతా జరుగుతున్నది అని.
అటువంటి అవతారమూర్తి. అందుకనే సీతాయా చరితం మహత్ అన్నారు వాల్మీకి వారు. ఇది రామాయణం కాదయ్యా, ఇది సీత యొక్క చరిత్ర అన్నారు, రాముడి చరిత్ర కాదు. తస్యై తస్యై అనేటువంటిది గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి తత్శబ్దం నుంచి ఉత్పన్నమైనటువంటిది. సకారము స్త్రీలింగానికి సకారం అంటుతుంది. అందుకనే ఇప్పుడు నవరాత్రులు రాబోతున్నాయి. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా. తత్ అనేటువంటి శబ్దము ఆ యొక్క పరబ్రహ్మాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ దేవి ఎటువంటి దేవి అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దేవి. ఈ అవతారంలో జనకాత్మజాయై, జనకుని యొక్క కూతురుగా పుట్టింది. అందువల్ల నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఇప్పుడు సీతమ్మ వారిని గుర్తించారు. మన సాంప్రదాయంలో మనకి ఏ పూజ చేసినా సాంగం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం అని ఆవాహన చేయడం సాంప్రదాయం. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సఖీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః అని పత్నులతో సహా అనుష్ఠానం చేసేటప్పుడు సాధకుడు, అందుకనే సాంప్రదాయంలో మనకు అలా చెప్పారు. ఒక్క రాముడి పూజ మాత్రమే చేస్తాము అంటే అసంపూర్ణమైనటువంటి పూజ అవుతుంది. అది శివ పూజ చేసినా విష్ణు పూజ చేసినా అది మనకి అసంపూర్ణమవుతుంది. ఇద్దరూ కలిసి చేస్తేనే, ఇద్దరిది కలిపి చేస్తేనే ఆ పూజ సంపూర్ణమవుతుంది. కాబట్టి హనుమంతుల వారు ఇప్పుడు దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, అటువంటి దేవికి నమస్కారము, రాముడికి నమస్కారము, లక్ష్మణుడికి నమస్కారము, సీతమ్మ వారికి నమస్కారము. నమోస్తు రుద్రేభ్య యమానిలేభ్య, రుద్రుడికి నమస్కారం. ఇక్కడ శివకేశవులకు అభేదం చూపిస్తున్నారు. హనుమంతుడిని మించినటువంటి రామభక్తులు ఉన్నారండి. నేను విష్ణు భక్తుణ్ణి, నేను వైష్ణవుణ్ణి, నేను రుద్రుణ్ణి పూజించను అనేటువంటి వారికి ఇక్కడ మనకి కనబడుతుంది. హనుమంతుల వారు నమోస్తు రుద్రేభ్య, రుద్రుడికి నమస్కారము, యముడికి నమస్కారము, అనిలేభ్య వాయువుకి నమస్కారము, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య, సర్వదేవతందరికీ నమస్కారం చేశారు ఈ ఒక్క శ్లోకంలో హనుమంతుల వారు. చేసి ఇప్పుడు మీరు నాకు మార్గదర్శనం చేయవలసింది అని కోరుతున్నారు. సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతి దిశసర్వా సమాలోక్య యశోకవనికాం ప్రతి. సుగ్రీవుడికి, ప్రభు అయినటువంటి సుగ్రీవుడికి కూడా నమస్కరించి ఈ యొక్క అశోకవనాన్ని వెతుకుతాను, ఇక్కడ ఉన్నటువంటి అశోకవనం నేను చూడలేదు అన్నట్ట. అంటే అప్పటిదాకా ఆయనకి కనబడినటువంటి అశోకవనము అప్పుడు కనిపించింది. వెంటనే ఎప్పుడైతే భగవత్ కృప కలుగుతుందో, భగవద్ అనుగ్రహం కలుగుతుందో, కలిగినప్పుడు కార్య సాధకుడికి మార్గం గోచరం అవుతుంది. భగవంతుడు నదేవో దండమాదాయ రక్షంతి పశుపాలకా అంటారు. అంటే రక్ష చేయాలి అంటే ఆయన ఒక అస్త్రం పట్టుకుని స్వయంగా ప్రత్యక్షమై రక్షించడు, మార్గం సూచిస్తాడు. అలాగా హనుమంతుల వారికి అక్కడ అశోకవనం కనిపించింది. ఈ అశోకవనాన్ని నేను వెతకలేదు కాబట్టి ఇక్కడ వెతుకుతాను. ధ్రువం తు రక్షో బహుళ భవిష్యతి వనాకుల. అశోకవనంలో అంతా కూడా బాగా రక్షణ పెట్టుంటాడు రావణుడు, అయినప్పటికీ వెతుకుతాను.
సంక్షిప్తోయం మయాత్మా చ రామార్థే రావణస్య చ సిద్ధిం మే సంవిదాస్యంతి దేవా సర్షి గణాస్తివః. రామ కార్యార్థమై సూక్ష్మ రూపం దాల్చి ఎవరికి కనబడకుండా వెతుకుతూ వస్తున్నాను. ఇప్పుడు నాకు సిద్ధి కలుగుగాక. దేవతలు, మహర్షులు, బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. వజ్రాయుడైనటువంటి ఇంద్రుడు, అగ్ని, వాయువు వీరంతా కూడా నాకు సహకరించి వరుణ పాశహస్తాశ్చ సౌభాజిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతశ్వర్వ ఏవ చ. అశ్విని దేవతలు, మరుద్గణాలు అందరికీ నమస్కరిస్తున్నారు. స్వామి నాకు కార్యం సిద్ధి కలుగుగాక. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమ ఏ చాస్యే హృదిష్టాః పదిగోచరా. నాకు కార్యసిద్ధిని కలిగించెదురుగాక సర్వలోకాలకు అధిపతి అయినటువంటి మహావిష్ణువు అని ఇక్కడ ఇంకొక మహాశ్లోకం వేశారండి. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం ఏ సర్వకార్య సిద్ధి, ఏ కార్యం సఫలం కావాలనుకున్నా ఈ శ్లోకం పారాయణ చేయవచ్చు. ప్రత్యక్షంగా ఫలితం పొందినటువంటి వారు స్వయం అనుభవం, నా అనుభవంలోనే కూడా ఉన్నారు. కాబట్టి మీకు ఏదన్నా కార్యసిద్ధి జరగాలి అనుకున్నప్పుడు తదున్న సంపాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం రక్షేతదార్యావదనం కదాన్యహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. అమ్మవారు ఆవిడ గురించి వర్ణిస్తున్నారు స్వామి. తదున్నసం పాండురదంతమవ్రణం, అందమైనటువంటి నాసికతో స్వచ్ఛమైనటువంటి పలువరసతో ఉంటుంది నా తల్లి. శుచిస్మితం, శుచి అంటే శుభ్రమైనటువంటి, స్మితం అంటే నవ్వు. శుభ్రమైనటువంటి నవ్వు ఎలా ఉంటుందండి? ముఖం కడుక్కొని నవ్వినట్ట శుభ్రమైనటువంటి నవ్వు అంటే. శుచిస్మితం. కొంతమంది నవ్వుతుంటారు, వాళ్ళు నవ్వినప్పుడు మనం అన్న మాటకి వెక్కిరింపుగా నవ్వుతున్నారని మనకు అర్థమైపోతుంటుంది, వెటకారంగా నవ్వుతుంటారు. అటువంటి నవ్వు కాదు అని అర్థం శుచిస్మితం అంటే. కొంతమంది నవ్వుతూ ఉంటారు, ఏదో చెప్తున్నాడులే ఎందుకు కాదనాలి వీడిని, వీడి మాట్లాడుతూ ఉంటాడు, మనం నవ్వుతూ ఉందామని నవ్వుతూ ఉంటారు, స్మైలింగ్ ఫేస్ పెడుతూ. అటువంటి నవ్వు కాదు అన్నారు. కొంతమంది నవ్వుతూ ఉంటారు, ఏం సమాధానం చెప్పాలో తెలియక నవ్వుతారు. ఆ నవ్వుని బట్టి మనం అర్థం చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. ఎవరికి వాళ్ళకి ఒక్కో రకంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి నవ్వు కాదు అని అర్థం. శుచిస్మితం అంటే నిష్కపటమైనటువంటి నవ్వు. మనస్సులో ఏ విధమైనటువంటి కపటము, కల్మషము లేకుండా ఆ తల్లి నవ్వుతూ ఉంటుంది. తదున్న సంపాండురనంతమవ్రణం, కోటేరు లాంటి ముక్కు, చక్కటి పలువరస, స్వచ్ఛమైనటువంటి నవ్వు కలిగి శుచిస్మితం పద్మపలాసలోచనం, పద్మముల వంటి కళ్ళు కలిగినటువంటి తల్లి. అక్షేతదార్యాత్ వదనం కదావ్యహం, అటువంటి తల్లి రూపము నాకు ఎప్పుడు కనబడుతుందో. ప్రసన్నతారాధిపతుల్య దర్శనం, తారాధిపుడు అంటే నక్షత్రాలకు అధిపతి అయినటువంటి చంద్రుడు, చంద్రబింబము వంటి ముఖము కలిగినటువంటి ఆ తల్లి నాకు ఎప్పుడు కనబడుతుందో. మొన్న ఆయన అంటున్నాడు నాతోటి, మా ఆవిడతోటి కొంచెం సమస్యనండి, ఏది మాట్లాడినా పెడర్థం తీస్తుంది, నీ ముఖం చంద్రబింబంలాగా ఉందో అంటే నేను స్వయం ప్రకాశం లేందా అన్నా అని అడిగింది. ఇంకా అటువంటి దాంతో నేను ఏం సమాధానం చెప్పాలి అన్నాడు. అందువల్ల కొంతమందికి ప్రతిదీ అబద్ధమితో వస్తుంది. అంటే నాకు మచ్చుందనే నువ్వు అనడం నీ ఉద్దేశం? అలా కాదు. స్వచ్ఛమైనటువంటి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది. పున్నమి నాటి చంద్రుడిని చూడండి. పట్టణాల్లో ఉండేవాడికి ఇది అవకాశం ఉండదు, కనబడ్డు కూడా సరిగ్గా. కానీ పల్లెల్లో ఉంటే ఎప్పుడన్నా అలా బయటికి వెళ్ళినప్పుడు
చూస్తే అసలు మన్ని మనం మర్చిపోతాం. చంద్రుడి యొక్క అందుకనే చిన్నపిల్లలకి వెన్నెల్లో తీసుకొచ్చి అన్నం పెడుతుంటే దాన్ని చూస్తూ మైమర్చిపోయి తినేస్తారు పిల్లలు. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే అని పాటలు ఈ రోజుల్లో లేవేమో లేండి అవన్నీ, కానీ అలా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది చూసిన వెంటనే. అందువల్ల తదున్నసం పాండురందమవ్రణం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం, అటువంటి మా తల్లి నాకు ఎప్పుడు దర్శనం ఇస్తుందో కదా అని హనుమంతుల వారు అమ్మవారికి నమస్కరించారట. నమస్కరించి ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచి ఆయన అశోకవనం నేను చూడలేదు, ఈ అశోకవనంలో ప్రవేశిద్దాం అని ఆవిడ మనస్సులో ధ్యానించి సీతమ్మ వారిని అశోకవనంలోకి ప్రవేశించారు. ఆ అశోకవనం అంతా కూడా సుందరంగా ఉన్నది. ఎంత సుందరంగా ఉన్నది అంటే దాని గురించి ఒకటే మాటలో చెప్పారు. నందనవనం ఎలా ఉంటుందో అలా ఉన్నది అని మహర్షి చాలా శ్లోకాలలో వర్ణించారు. మద్ది చెట్లు, అందమైన వృక్షాలు, వెరబూసిన సంపెంగలు, రకరకాల చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు ఇత్యాది అన్ని రకాల చెట్లు ఉన్నాయి అక్కడ. అది నిర్ధూత పత్ర శిఖరాహ శీర్ణ పుష్ప ఫలాద్రుమాహ నిక్షిప్త వస్త్రాభరణ ధూర్త ఇవ పరాజిత. హనుమంతుల వారు చెట్టు వెతుకుతూ కదులుస్తూ వెళ్తున్నారట. ఆయన కదలికలకి చెట్లో ఉన్న పూలన్నీ కూడా రాలిపోయి స్తంభాల్లాగా నిలబడిపోయినాయి ఆ చెట్లు అన్నారు. అలాగే అందులోనే ఆయన కోయిలలు, చక్రవాక పక్షులు, దిగుడు బావులు అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. చూస్తూ వెళ్ళగా ఆయనకి కాంచనీం సింసుపామేకాం దదర్శ హరియూదఫ, ఒక సింసుపా వృక్షము కనిపించింది హనుమంతుల వారికి. ఆ వృక్షము దాని చుట్టూ కూడా బంగారు చెట్లు లాంటి చెట్లు ఉన్నాయట. ఆ సింసుపా వృక్షానికి చిరు గంటలు అమర్చబడి ఉన్నాయి. కదులుతున్నటువంటి గాలికి ఆ సింసుపా వృక్షంలో ఉన్నటువంటి ఆ గంటలు చిరు సవ్వడిని చేస్తున్నాయి. ఆ ధ్వని చాలా కర్ణములకు ఆభరణములు అంటారు, అలాగా వినడానికి ఇంపుగా ఉన్నదిట. ఆ సింసుపా వృక్షం ఎక్కి స్వామి నేను అమ్మవారిని వెతుకుతాను అని ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శనలాలసాం ఇతశ్చేతశ్చ దుఃఖార్థం సంపతం తీం యాదృచ్ఛయ. రామదర్శన లాలసి అయి ఉన్నటువంటి సీతమ్మ వారు ఈ వనానికి తప్పకుండా వస్తుంది అనిపించింది ఆయనకి. యాదృచ్ఛయ అంటే భగవత్ సంకల్పం ప్రకారంగా అనుకోకుండా జరిగిందండి అంటుంటాను చూసారా, యాదృచ్ఛయ అనమాట అది. అథవా ముగ్రసాభాక్షీం వనస్యాశ్చ విచక్షణ వనమేష్యతి సా హ్రియేహ రామచింతానుకర్షిత. కాబట్టి సీతమ్మ వారు రాముడి గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి సీతమ్మ వారు ఈ వన సౌందర్యాన్ని చూడ్డానికన్నా వస్తుంది, కాస్త మనసు తేలబడుతుంది కదా అనుకున్నారట ఆయన. అలాగే సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. సంధ్యాకాలం సమీపిస్తున్నది కాబట్టి ఈ సంధ్యాకాలంలో ఈ నది ఇక్కడ ప్రవహించేటువంటి నదీ తీరమునకు స్నానధ్యానాదులకై ఆ తల్లి వస్తుంది అనుకున్నారట ఆయన. అనుకుని ఇక్కడే ఉండి చూద్దాం ఈ చుట్టుపక్కల అని తర్వాత సర్గ, దీన్ని సిద్ధి సర్గ అంటారు. సిద్ధి సర్గ అంటే ఈ సర్గ పారాయణం చేస్తే సర్వము సిద్ధిస్తుంది. ముఖ్యంగా దుఃఖ దారిద్ర్యాలు నశిస్తాయి. ఈ సర్గ 15వ సర్గ సుందరకాండలో హనుమంతుల వారు సీతమ్మ వారిని చూడడం అనేటువంటి సర్గ. ఇప్పుడు ఆ సర్గ హనుమంతుల వారు ఆ అశోకవనంలో అవిక్షమాణాస్తత్రస్థో మార్గమాణాశ్చ మైథిలీం అవేక్షమాణాశ్చ మహిం సర్వాః తామన్వవేక్షతాః అని ఆ అశోకవనంలో సింసుపా వృక్షమెక్కి హనుమంతుల వారు చూస్తున్నారట చుట్టూరా. ఎలా ఉన్నది అది? సంతానకలతాభిశ్చ పాదపైరుపశోభితాం దివ్యగంధరసోపేతాం. అక్కడ చుట్టూరా అంతా కూడా తీగలతో లతలతో అల్లుకొని ఉన్నటువంటి బహు సుందరంగా ఉన్నటువంటి నందనవనం లాగా ఉన్నటువంటి ఆ వనాన్ని స్వామి సీతమ్మ వారి కోసం చూస్తున్నారు. కాంచనోత్పల పద్భావిర్ వాపేభిశోభితాం. అంతా కూడా బంగారుమయంగా ఉన్నదా అనిపిస్తోందట. చిన్న చిన్న దిగుడు బావులు ఉన్నాయి,
వాటిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి, తలయేళ్లలాగా పెడుతున్నాయి. ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఆ వాతావరణంలో పుష్పభారాతిభారైశ్చ స్పృశద్భిర్విమేధినీం కర్ణికారై కిశుకుమతై కింసుకైశ్చ సుపుష్పితై. తలకు మించినటువంటి పూలభారంతో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆ పూలభారంతో వంగిపోయినాయిట. గన్నేరు చెట్లు, మోదుగ చెట్లు, రకరకాల పూల చెట్లన్నీ కూడా ఆ అశోకవనమంతా కూడా నిండి ఉన్నాయి. సదేశ ప్రభయా తేషాం ప్రదీప్తామివ సర్వతా పున్నాగ సప్తవర్ణాశ్చ చంపకోద్దాలకస్తదా. రకరకాల చెట్లు, రకరకాల పూలు అవన్నీ కూడా చూస్తున్నారు స్వామి, వెతుకుతున్నారు. అమ్మవారు కనబడుతుందేమో, దర్శనం అవుతుందేమో, అమ్మవారిని చూద్దామని. పుష్పరత్నశ్చతై చిత్రం పంచమం సాగరం యథా. రకరకాల పూలన్నీ కూడా రత్నాలలాగా ఉండి ఆ వనమంతా కూడా ఇంకొక సాగరమా అన్నట్టుగా ఉంది. పంచమం సాగరం యథా. 4 సముద్రాల చుట్టూ ఉన్నటువంటి ఆ ద్వీపం, లంకా ద్వీపంలో ఇది మహాసముద్రమా అన్నట్టుగా ఉన్నది అంటారు మహర్షి. అశోకవనికాయాం తు తస్యాం వానర పుంగవః సదర్శా విదూరస్థం చైత్ర్యప్రాసాదముచ్చితం. ఆయనకి అశోకవనంలో తనున్న సమీపానికి దగ్గరలో ఒక పెద్ద ప్రసాదం కనిపించింది. ప్రసాదం అంటే బిల్డింగ్. ఎలా ఉందిట? మధ్యే స్తంభసహస్రేణ స్థితం కైలాస పాండురం. 1000 స్తంభాలతో నిర్మితమైనటువంటి ఆ కైలాసంలో ఉన్నటువంటి తెల్లటి కాంతులు, వైట్ హౌస్ అనుకోండి, 1000 స్తంభాలతో నిర్మించబడినటువంటి ఇది సాధకుడికి సహస్రారూఢ చక్రము అంటారు. అమ్మవారు అక్కడ ఉంటుంది. అందువల్ల మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. స్వామివారికి అది కనిపించింది. కనిపించి దాన్ని చూస్తున్నారట. మళ్ళీ చుట్టూ చూశారు. చూస్తుంటే ఆయనకి ఈ లోపల తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మందం ప్రఖ్యాయమాణేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన. ఏం ఉపమానాలు వేసుకుంటూ వెళ్ళిపోయారండి మహర్షి. రామాయణంలో మీకు కనబడని ఉపమానం ఏ కవి దగ్గర కూడా దొరకదు. ఎవరన్నా దీనిలోంచి అరువు తీసుకోవాల్సిందే. ఆయనకిట ఒక స్త్రీ కనిపించింది. తతో మలిన సంవీతాం, మాసిపోయినటువంటి బట్ట కట్టుకొని, మలిన సంవీతాం, అందుకని మాసిపోయినటువంటి బట్టలు కట్టద్దు అంటారు. ఎలా ఉన్నదిట ఆ స్త్రీ? రాక్షసీభిః సమావృతాం, చుట్టూరా రాక్షసులు ఉన్నారు. వస్త్రానికి నియమం చెప్పారు మన పెద్దలు. వస్త్రం ధరించేటప్పుడు ఎలా పడితే అలా వస్త్రం ధరించకూడదు అని. అకచ్చః అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అంటుంది. అంటే గోచీపోసి కట్టాలి. గోచీపోసి కట్టకపోతే అకచ్చః. అలాగే అందుకనే పంచ అన్నారు. 5 చోట్ల మడతలు పెడతాం కాబట్టి పంచ అన్నారు దాన్ని. లోపల గోచి ఉండాలి, పైన ఉత్తరీయం ఉండాలి. అకచ్చః అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. వస్త్రం లేనటువంటి వాడితో సమానము అన్నారు. కాబట్టి వస్త్రానికి అంటే నన్ను మన్నించెదరుగాక, విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. శాస్త్ర విషయం ఎలా ఉందో అలాగే చెప్పాలి. కత్తిరించినటువంటి బట్ట వస్త్రాధిష్టాన దేవతలు అని ఉంటారు. ఒక్కొక్క పోగుకి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవతలు ఉంటారు. వారంతా కూడా వెళ్ళిపోతారు ఎప్పుడైతే బట్ట కత్తిరిస్తామో. కత్తిరించినప్పుడు ఆ వస్త్రం మీద ఉన్నటువంటి దేవతలందరూ వెళ్ళిపోతారు, శాపం ఇస్తారు అటువంటి వస్త్రాలు దొరుకుకొని వేస్తే. అందువల్ల కత్తిరించినటువంటి బట్ట పనికిరాదు అని చెప్పింది శాస్త్రం. ఎప్పుడు కత్తిరిస్తారంటే ఉత్తర కర్మలు చేసేటప్పుడు, తండ్రి గారో తల్లిగారో వెళ్ళిపోయినప్పుడు వారికి
ఎవరైతే కర్మ చేస్తాడో ఆ పుత్రుడికి చించి మరీ బట్ట వేస్తారు. అప్పుడు మాత్రం చించుకోండి అని చెప్పింది శాస్త్రం. మిగతా సమయాల్లో చించని వస్త్రం ధరించాలి. కనుక అకచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రమేవచ, వీరంతా కూడా వస్త్రం లేకుండా ఉన్నటువంటి వారితో సమానము. ఉత్తరీయం, అందుకనే ఎప్పుడు కూడా ఉత్తరీయం ఎడమ భుజం మీద ఉండాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నది అంటే భార్య సహితుడై ఉన్నాడని అర్థం. భార్య లేకపోతే కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకుంటారు. భుజము, ఎడమ భుజము ఎవరికి చూపించకూడదు. స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ఉంది ఆ నియమం. అది పైన వేసుకోవాలి. ఉత్తరీయం అనేది తప్పకుండా ఉండి తీరాలి. ఎవరైనా పెద్దలు ఇంటికి వస్తున్నారు అంటే ఉత్తరీయం వేసుకొని వారికి స్వాగతం చెప్పాము అంటే సాంప్రదాయం తెలిసినటువంటి వాడు అని అర్థం. అది లేకుండా ఎదురెళ్ళాము అంటే సాంప్రదాయం తెలియనటువంటి వాడు అని అర్థం. విషయము, అన్ని విషయాలు చెప్పకుండానే అర్థమైపోతాయి పెద్దలకి, గ్రహించగలరు కాబట్టి వారు. కాబట్టి సాంప్రదాయం ముందు అనురక్తి ఉన్నటువంటి వారు అకచ్చ అనుత్తరీయశ్చ. కాబట్టి తతో మలిన సంవీతాం, అమ్మవారిని చూశాడు అక్కడ. అమ్మవారిని కాదు, ఒక స్త్రీని చూశారు హనుమంతుల వారు. ఇంకా ఆయనకి అమ్మవారిని నిర్ణయం కాల. ఒక స్త్రీని చూశారు. ఎలా ఉన్నది? మలిన సంవీతాం, 10 నెలల నుంచి అదే వస్త్రం కట్టుకొని ఉన్నది అమ్మవారు. కాబట్టి మాసిపోయిన వస్త్రంతో ఒక స్త్రీ ఉన్నది. మానవకాంత, ఎవరి మధ్య ఉన్నది? రాక్షసీభిः సమావృతాం, చుట్టూరా రాక్షసులు ఉన్నారు. ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా వదిలిపెడుతోందట ఆ తల్లి, భారంగా. ఉపవాసకృశాం, ఉపవాసముల చేత కృషించినట్లుగా ఉన్నది, కళావిహీనంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. దీనాం, దీనురాలుగా కనబడుతున్నది. దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం, శుక్లపక్షము నాడు చంద్రుడు ఒక రేఖలాగా కనబడుతూ ఉంటాడు. పూర్తి కాంతితో కనబడ్డు చంద్రుడు. కాబట్టి మహర్షి అంటారు హనుమంతుల వారికి ఆ చంద్రబింబము, ఇందాకేమనుకున్నారు ఆయన? తదున్న సంపాండురనంతమవ్రయం చెప్పుకున్నాం మనం. తారాధిపతుల్య దర్శనం రక్షేద తారాధిపతుల్య దర్శనం అని, తారాధిపుడిలాగా కనబడుతుంది అమ్మవారు అనుకున్నటువంటి వారికి శుక్లపక్షాదో చంద్రరేఖామివామలాం, శుక్లపక్షంలో చంద్రుడు ఉన్నటువంటి విధియనాడు చంద్రుడు ఓ చిన్న గీతలాగా కనబడతాడు. అలా కనబడ్డది అమ్మవారు. మందం ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసౌ, అగ్నిజ్వాల జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నప్పటికీ కూడా ఒక్కసారి పొగ కప్పేసింది అనుకోండి, దాని కాంతి కనబడదు. పొగ కప్పినటువంటి అగ్నిలాగా ఉన్నదట అమ్మవారు. అంటే సహజ సౌందర్యం ఎక్కడికి పోలేదు. ఈ కారణాల వల్ల అలా కనబడుతున్నది. పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాప్ససాం సపంకామనలంకారాం విపద్మానివ పద్మినీం, పద్మములు లేని బురద ఎలా ఉంటుంది అలా ఉన్నదిట ఆవిడ ముఖం. వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం, వ్రీళితాం అంటే సిగ్గుపడుతున్నటువంటి ముఖంతో ఉన్నది. ఎందుకంటే సిగ్గుపడ్డం అమ్మవారు? ఇప్పుడు ఒకటి మనం ఇక్కడ గుర్తించాలి. యతో బుద్ధి తతో దృష్టి, యతో దృష్టిస్తతో మనః, యతో మనః తతో భావః, యద్భావం తద్భవతి అంటుంది. ఉపాసన చేసేటువంటి వారు ఏ భావనతో ఉపాసన చేస్తే ఆ భావనతోనే భగవద్ దర్శనం అవుతుంది.
ముక్తా విద్రుమహేమనీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తాం ఇందునిబద్ధరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదావయాం కుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వాంతీం భజే అని ధ్యానం చేస్తున్నారు అనుకోండి ఎవరన్నా. త్రిభువనేశ్వరి, రాజరాజేశ్వరి, అంబా, శాంభవి, చంద్రమౌళి, రవళ, అపర్ణ అలా కనబడదు ఆవిడ గాయత్రి స్వరూపంలోనే కనబడుతుంది. కాబట్టి స్వామివారి ఆలోచనలు ఇక్కడ హనుమంతుల వారి ఆలోచనలు కాబట్టి ఆయనకు అలా కనబడుతున్నది అమ్మవారు. ప్రీళితాం సిగ్గుపడుతున్నది. ఎందుకు సిగ్గుపడుతున్నది? కుమారుడు తల్లి అనేటువంటి పవిత్రమైనటువంటి భావనతో చూడకుండా స్త్రీ అనేటువంటి భావనతో చూశాడే దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు రావణాసురుడు. ఆవిడ జగన్మాత కదండి, అందరూ పుత్రుడే ఆవిడికి. పుత్ర సమానుడైనటువంటి రావణాసురుడు ఆ దుష్టభావనతో చూస్తున్నాడే అని సిగ్గుపడుతున్నది అని దానికి పెద్దలు వ్యాఖ్యానం చెప్తారు. దుఃఖ సంతప్తాం, దుఃఖముతో సంతాపము చెంది ఉన్నదట ముఖమంతా కూడా. అటువంటి తల్లిని ఒక స్త్రీమూర్తిని చూస్తున్నారు ఆయన. అశ్రుపూర్ణముఖీం దీనాం కృశానమసనేన చ శౌకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. కళ్ళల్లోంచి నీళ్లు గారుతున్నాయి. అశ్రుపూర్ణముఖీం దీనాం, దీనస్థితిలో ఉన్నటువంటి తల్లిని చూశారు. కృశానమసనేన చ శోకిస్తూ, అప్పటికి కూడా శోకంలో ఉన్నప్పటికి కూడా ధ్యానంలో నిమగ్నమై ఉన్నటువంటి స్త్రీమూర్తిని చూశారు. శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాగణం. ప్రతిరోజు దుఃఖంలో ఉండేటువంటి వారు ఉంటే ఎలా ఉంటారో అలాంటి ముఖాన్ని చూస్తున్నారు హనుమంతుల వారు. అశ్రుపూర్ణముఖీం దీనాం. అశ్రుపూర్ణముఖీం, అమ్మవారు ఏడుస్తుందా అండి? అమ్మవారు ఏడిస్తే ఇంకా ఆవిడికి శక్తి ఏముంటుంది? ఆవిడేం సాధిస్తుంది? చూసే సాధకుడు ఎలా చూస్తున్నాడో అలా కనబడుతుంది అమ్మవారికి. ఇందాకే చెప్పాను మీకు, యద్భావం తద్భవతి అని. ఎలా చూడదలుచుకున్నారో భగవంతుడిని మీరు నిర్ణయించుకోవాలి. ఆయనకు ఒక రూపం ఉండదు. స్త్రీ రూపంలో చూడదలుచుకుంటే సీతమ్మవారుగా కనబడుతుంది, పురుషుడి రూపంలో చూడదలుచుకుంటే రాముడుగా కనబడతాడు, దంపతులుగా చూడదలుచుకుంటే సీతారాములుగా కనబడతారు, కుటుంబంగా చూడదలుచుకుంటే శివకుటుంబంగా కనబడతారు. మీరు ఎలా చూడదలుచుకున్నారో అలా దర్శనమిచ్చేటువంటి పరమాత్మ కాబట్టి అన్ని రూపాలు ఆవిడవే, ఆయనవే. కాబట్టి ఈ రూపము ఆ రూపము అవ్యయ పురుష సాక్షి క్షేత్ర అని విష్ణు సహస్రనామంలో వస్తుంది. వ్యక్తము చేయలేనటువంటి రూపము కూడా పరమాత్మదే. ఏ రూపము కావాలంటే ఆ రూపంలో వ్యక్తపరచగలిగినటువంటి శక్తి సమర్థత ఉంటుంది. హనుమంతుల వారి దృష్టిలో, ఆయన ఆలోచనలో ఈవిడ బాధతో ఉన్నది అనుకుంటున్నారు కాబట్టి ఆయనకు అలా కనబడింది అమ్మవారు. అశ్రుపూర్ణముఖీం దీనాం కృశానమసనేన చ, కృషించి ఉన్నదిట. శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాగిణం. ప్రతిరోజు దుఃఖంతో ఉండేటువంటి వారు ఉంటే ఎలా ఉంటారో అలా ఉన్నదట. ఉండి ప్రియం జనం అపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణాం. తనకి ఇష్టమైన వారు ఎవరు కూడా కనబట్టలేదు. ఎవరు కనబడుతున్నారు? రాక్షసులు మాత్రం ఉన్నారు. అందుకనే అన్నారు రాముడి కష్టం కంటే సీతమ్మ వారి కష్టం పెద్దది అని. ఎందువల్ల? మనకి ఒక కష్టం వచ్చిందనుకోండి, ఎవరితోటన్నా చెప్పుకుంటే ఆ కష్టము సగమవుతుంది, దుఃఖము సగమవుతుంది, సుఖమైతే రెట్టింపు అవుతుంది. ఆనందం వచ్చింది వెంటనే మన ఇష్టలతో చెప్పుకుంటాం, నాకు ప్రమోషన్ వచ్చింది, నేను కారు కొన్నాను లేదా ఇల్లు కొనుక్కున్నాను అని ఆనందంగా చెప్పుకుంటాం. ఎందుకు? దానివల్ల ఆనందం వస్తుంది చెప్పడం వల్ల. అలాగే దుఃఖం కలిగితే ఎవరికైనా చెప్పుకుంటే దుఃఖం తగ్గుతుంది, దుఃఖం సగమవుతుంది. ఇప్పుడు రాముడికి వచ్చిన దుఃఖమే సీతమ్మ వారికి కూడా వచ్చింది. పతి వియోగము పత్ని వియోగము ఇద్దరికి. కానీ రాముడికి చెప్పుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు పక్కన. మనం చూసాం కిష్కింధకాండలో చెప్పుకున్నాడు రాముడు. సుగ్రీవుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, వానర సైన్యమంతా ఉంది రాముడి చుట్టూ. సీతమ్మ వారికి వచ్చిన కష్టం చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. ఎవరున్నారు? చుట్టూరా రాక్షసులు ఉన్నారు. తన కష్టం ఏదో తాను మాత్రమే లోపల భరిస్తూ, అందుకనే సీతాయా చరితం మహత్, ఇది సీతమ్మ వారి చరిత్ర, రాముడి చరిత్ర కాదు అన్నారు మహర్షి వాల్మీకి. ఆవిడ వల్లే రావణ సంహారం జరిగింది. అగ్రతస్తే గమిష్యామి, ముందు నేను వెళ్తాను రామా,
కృషంత్ కృషకంటకాన్ ఉన్నటువంటి ముళ్ళన్ని తొలగిస్తాను అన్నది. ముళ్ళంటే రాక్షసులు. రాక్షస సంహారం కోసం నేనే ముందు వెళ్తాను అన్నది ఆ తల్లి. అందువల్ల ప్రేం జనం అపశ్యంతీం చూడట్లేదు, ఎవరు ఇష్టమైన వాళ్ళు ఎవరు కనబట్లేదు ఆ తల్లికి. పశ్యంతీం రాక్షసీ గణాం చుట్టూరా రాక్షసులు ఉన్నారు. అటువంటి ఆ తల్లిని చూస్తున్నారు ఆయన. సుఖార్హాం దుఃఖ సంతప్తాం వ్యసనానామకో విదాం. సుఖాలు పొందడానికి అర్హత కలిగినటువంటి ఆ తల్లి సాధారణమైనటువంటి స్త్రీ కాదు. మనం మానవకాంతగా ఒకవేళ చూసినప్పటికీ కూడా ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారి పెద్ద కోడలు. అటువైపు పుట్టినిల వైపు చూస్తామా, విదేహ వంశము, జనక మహారాజు గారి కుమార్తె. విదేహము అంటే దేహం లేనటువంటి వాళ్ళు అని అర్థం చెప్తాం మామూలుగా. అయితే వైదేహి అని పేరు అందుకే వచ్చింది. విదేహము అంటే దేహం లేకుండా ఎలా ఉంటారండి? కాబట్టి దేహం ఉంటుంది, కానీ దేహం మీద మమకారం లేనటువంటి వంశం అది అందుకనే అటువంటి వంశాన్ని ఎన్నుకొని జనక మహారాజుకు దొరికింది ఆ తల్లి. యోగ వాసిష్టంలో ఒక ప్రకరణం అంతా వస్తుంది ఇక్కడ. జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ తెలుసుకోమని చెప్పి పంపిస్తారు. సరే, అందులోకి వెళ్ళద్దులేండి ఇప్పుడు మనం. కానీ కనుక అటువంటి వంశంలో పుట్టినటువంటి తల్లి సుఖార్హాం దుఃఖ సంతప్తాం, సుఖాలు పొందడానికి అర్హత కలిగి కూడా దుఃఖిస్తోంది ఈవిడ. పరిమ్లానాం తపస్వినీం తాం సమీక్ష విశాలాక్షీం అధికం మలినాం కృషాం. అటువంటి తల్లిని జాగ్రత్తగా చూస్తున్నారట స్వామి. చూసి తర్కయామాన సీతేతి కారణైరుపపాదభిః క్రియామాణ తదాతేన రాక్షస కామరూపిణ. నేను రాక్షసుల ప్రాంతంలో ఉన్నాను, వీళ్ళంతా కామరూపులు, వీళ్ళెవరన్నా ఇటువంటి రూపం ధరించారా అని ఒక్కసారి హనుమంతుల వారు తర్కిస్తున్నారట. తర్కయామాన సీతేతి, సీతేనా కాదా? ఎందుకంటే ఇంతకుముందు మండోదరిని చూసి పొరపడ్డాను కదా, మళ్ళీ నేను పొరపడకూడదు, అందుకని చూస్తున్నారు. చూస్తుంటే యథారూపా హై దృష్టావా సా తథారూపేయమాంగణ పూర్ణచంద్రాననాం సభ్రుం చారువృత్తపయోధరాం. పూర్వము ఋష్యముఖ పర్వతం మీదుగా ఒక స్త్రీని అపహరించుకొని పోతున్నప్పుడు చూశాను కదా, ఆ రూపంలాగానే కనబడుతోంది ఈవిడ. కుర్వంతేం ప్రభయా దేవీం సర్వా మితిమిరాదిశ తాం నీలకేశీం బింబోష్టీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం. ఈ దేవి తన యొక్క సౌందర్యం చే చుట్టూరా ఉన్నటువంటి చీకట్లను పారద్రోలేటువంటి శక్తిమంతురాల్లాగా కనబడుతున్నది. సీతాం పద్మపలాసాక్షీం మన్మదశ్చరతిం యథా తాం నీలకేశీం బింబోష్టీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం. నీలవర్ణములు కలిగినటువంటి జుట్టు, చక్కటి పలువరస, చక్కటి ఆకారము కలిగినటువంటి ఈ మానవకాంత నేనప్పుడు చూసినప్పుడు ఎలా అయితే ఉన్నదో అలాగే ఉన్నది కదా. అయితే భూమౌ సుతనమాసీనాం నియతామివ తాపసీం, భూమి మీద కూర్చొని ఉన్నది, తపస్సు చేసుకుంటూ కూర్చొని ఉన్నది ఆవిడ. విశ్వాస బహుళాంబీరాం భజగేంద్ర మధుమివ, తన దగ్గరికి వస్తే బుసగొట్టేటువంటి నాగుపాము ఎలా ఉంటుందో అలా బుసలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నదా అన్నట్లుగా కనబడుతోంది. దగ్గరికి రావట్లే, రాక్షసులంతా దూరం కూర్చున్నారు, దగ్గరికి రావట్లే ఆవిడ దగ్గరికి. ఓ పాముని చుట్టూరా చుట్టి ఒక అడుగు ముందుకేయగానే అది లేచి బుసగొడుతుంది. అలాగా జగేంద్ర మధుమివాహ శోకజాలేన మహత వితతేన సరాజతీం సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావసౌ అని ఇక్కడి నుంచి ఉపమానాలు వేస్తున్నారు. తాం స్మృతి సందిగ్ధాం బుద్ధిం నిపతతామివ,
విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ తాం స్మృతిమివ సందిగ్ధాం. శృతిలో విషయం చెప్పేటప్పుడు ఆచార్యుల వారికి ఒక సందేహం వస్తే ఎదురుకుండా అందరూ కూర్చున్నారు, అందరికీ చెప్తున్నప్పుడు సడన్గా ఇంతకుముందు చదివారు, ఆయన గుర్తుంది, కానీ ఇప్పుడు సందేహం వచ్చింది. సందేహం వచ్చేటప్పటికి మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. చెప్పగలనా, అని చెప్పింది సరేనా, నిజమే చెప్పానా, శాస్త్రంలో ఉన్న విషయమే చెప్పానా, వేరే ఏమన్నా చెప్పానా అనేటువంటి సందేహం వచ్చినటువంటి వారు ఎలా ఉంటారో అమ్మవారి ముఖం అలా ఉన్నదట. శృతిమివ సందిగ్ధాం బుద్ధిం నిపతతామివ విహతామివ చ శ్రద్ధా ఆశాం ప్రతిహతామివ. ఆశ పెట్టుకున్నారు బాగా, ఆ పెట్టుకున్నటువంటి ఆశ తీరలేదు. ఏదో ఈ సంవత్సరం నాకు తప్పకుండా ప్రమోషన్ వచ్చేస్తుంది, ఇంటర్వ్యూ బాగా చేశాను, మంచి ప్రమోషన్ వస్తుంది, నెక్స్ట్ బాగుంటుంది నాకని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రిజల్ట్ వచ్చింది, అందులో ఆయన పేరు లేదు. అప్పుడు ఎలా ఉంటుందో ఆయన ముఖం, అమ్మవారి ముఖం అలా ఉన్నదట. శ్రద్ధాం విహతామివ చ శ్రద్ధాం. శ్రద్ధ తగ్గినటువంటి వాడి చదువు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటున్నారు. సన్నగిల్లిన శ్రద్ధ ఎలా ఉంటుందో, సోపసర్గాం యదా సిద్ధిం బుద్ధిం సకలుషామివ అభూతేనాపవాదేన కీర్తిం నిపతతామివ. ఆయన చాలా మంచివాడు, లోకమంతా కూడా ఆయన్ని మంచివాడుగా కీర్తిస్తోంది. ఉన్నట్టుండి ఒక నిరాధారమైనటువంటి అభూత కల్పనలతో ఆయన మీద ఒక అభియోగం మోపబడింది. అభూతేనాపవాదేన, అపవాదం అంటాం దాన్ని. దానివల్ల కీర్తిం నిపతతామివ, కీర్తిని కోల్పోయినటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉన్నదట ఆ ముఖం. నామోపరోధ వ్యజితాం రక్షోహరణకర్షితాం అబలాం మృగసావాక్షీం వీక్షమాణాం తతస్తతః. రాముడి ఎడబాటుకు తట్టుకోలేక ఒక జింక పిల్ల గనక బిత్తర చూపులు చూస్తుంటే ఎలా ఉంటుందో అలా చూస్తున్నది ఆవిడ. బాష్పాంబు పరిపూర్ణేన వక్రాక్షి పక్ష్మణ వదనేన ప్రసన్నేన నిశ్వసంతీం పునః పునః. కన్నులన్నీ కూడా నీళ్లతో నిండున్నాయి, కానీ కనుడెప్పలు మాత్రం వంకరలు తిరుగున్నాయి. ఆ తల్లి రూపము అబలాం మృగసావాక్షీం నిశ్వసంతీం పునః పునః, నిట్టూర్పులు విడుస్తున్నదట. తస్య సంధిదేహ బుద్ధి ముహుసీతాం నిరీక్షతు ఆమ్నాయమానయోగేన విద్యాం ప్రసిదిలామివ. వేదం చదువుకునేటువంటి విద్యార్థులు ఆమ్నాయము అంటారు. అంటే పాఠం చెప్పిన తర్వాత గురువుగారు సంత చెప్పడం అంటారు. గురువుగారు చెప్పడాన్ని వీళ్ళు వల్లె వేస్తూ ఉండాలి. దాన్ని మళ్ళీ వల్లె వేసిన తర్వాత విద్య వస్తుంది. ఈ వచ్చినటువంటి విద్యని మధ్య మధ్యలో గుర్తుంచుకోకపోతే ఆమ్నాయము అంటారు దాన్ని. సమయం దొరికినప్పుడల్లా వాళ్ళు వేదం చెప్పుకుంటూ ఉంటారు అలాగా. లేకపోతే విద్య శిథిలమైపోతుంది, మర్చిపోతారు. అది మనం కూడా రివ్యూ చేసుకోండి, మళ్ళీ చదువుకోండి, రివిజన్ సెషన్స్ చూసుకోండి అంటుంటాం కదా. మామూలు ఆంగ్ల విద్యలకు కూడా అది అవసరమే. ఏ విద్య అయినా సరే విద్య కనుక రాణించాలి అంటే దాన్ని గుర్తుంచుకుంటూ ఉండాలి, ఆమ్నాయం చేస్తూ ఉండాలి. ఆమ్నాయమాన యోగేన విద్యాం ప్రసిదిలామివ. ఆవిడ ముఖం ఎలా ఉన్నదంటేట, ఆమ్నాయము లేనటువంటి విద్య ఎలా ఉంటుందో అలా ఉన్నదట ముఖం. ఎన్ని ఉపమానాలు వేస్తున్నారో చూడండి మహర్షి. ఒక్కసారి అమ్మవారు కనబడగానే దుఃఖేన బబుధా సీతాం హనుమానలంకృతాం సంస్కారేణ యదాహీనాం వాచమర్ధాంతరాంగతాం. వాక్యానికి ఉత్పత్తి, వ్యాకరణము, ఉచ్చారణ అని ఉంటాయి 3 పదానికి. ఇవి లేకపోతే అది ఎలా ఉంటుందో. పెళ్ళి, కళ్ళు అన్నారనుకోండి, పెళ్ళి అనాలి, కళ్ళు అనాలి. ఈ పెళ్ళికి
కళ్ళుకి కళ్ళుకి చాలా తేడా ఉంది, అర్థం మారిపోతుంది కదా. నేను నా కళ్ళు అన్నా అనుకోండి, అప్పుడు నా చక్షువులు అని అర్థం, అంతే కదా, రెండు కళ్ళు. నా కళ్ళు అన్నాను అనుకోండి, కళ్ళు అంటే తాగేది, మీకు తెలుసా ఆ విషయం. తమిళనాడులో దాన్ని రాయి అంటారు కళ్ళు అంటే. తెలుగులోనే ఉచ్చారణ దోషాలుంటే అర్థాలు మారిపోతాయి, అలాగే వ్యాకరణ దోషాలున్నా కూడా అర్థాలు మారిపోతాయి. కనుక ఈ విభేదార్థాలు తెలిపేటువంటి వాక్యం ఎలా ఉంటుందో అమ్మవారి ముఖం అలా ఉండదు. ఇది అర్థం కావాలంటే దీని మీద వ్యాఖ్యానం ఒక అరగంట సేపు చేయాలి, పట్టుకోగలరు మీరంతా కూడా ప్రాజ్ఞులు. రాముడు లేనటువంటి సీత అర్థము లేని వాక్యం ఎలా ఉంటుందో అలా ఉన్నది అని మహర్షి హనుమంతుల వారి ద్వారా చూస్తున్నారు, ఆయన ద్వారా మనకు చెప్తున్నారు. అలాగే సంస్కారేణ యదాహీనాం వాచమర్థాంతరాంగతం తాం సమీక్ష విశాలాక్షిం రాజపుత్రీమనందితాం తర్కయామానసీతేతి కారణైరుపపాదభిః. తర్కించుకుంటున్నారట హనుమంతుల వారు, కారణాలు చూస్తున్నారు. ఈవిడ సీత కాకుండా ఉండడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అని. విశాలాక్షి అయినటువంటి ఆవిడ్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. వైదేహ్యాని చాంగేషు తథా రామోన్వకీర్తయతు తాన్యాభరణ జాలాని శాఖశోభాన్వలక్షయతు. ఆవిడ రాముల వారు సీతమ్మ వారు ధరించినటువంటి ఆభరణాల గురించి హనుమంతుల వారికి చెప్పి ఉన్నారు ఇంతకుముందే వెళ్ళేటప్పుడు. అందువల్ల తాన్యాభరణ జానాని చూశారు ఆభరణాలన్నీ కూడా. శాఖశోభీన్వలక్షయతు కొమ్మల మీద వేలాడదీసింది అమ్మవారు, ఆభరణాలన్నీ వేసుకోలేదు. పునిస్త్రీకి కావలసినటువంటి కనీసమైనటువంటి ఆభరణాలు మాత్రం వేసుకొని మిగతావన్నీ కూడా ఆ కొమ్మల మీద వేలాడి ఉన్నాయి. అక్కడ చూశారు. ఏదో ఇప్పుడు మంగళసూత్రం ఉండి తీరాలి మెళ్ళో, కానీ ఈ కట్టె వంకీలని రాజులు కదా వాళ్ళంతా, రాణులు మహారాణులు, ఆవిడికి ఆభరణాలకి ఏం లోటు లేదు. వెళ్ళేటప్పుడు సుమంత్రుడు చెప్పాడు, దశరథ మహారాజు ఇచ్చారు, నీకు వనవాసం లేదమ్మా, రాముడికి మాత్రమే, కాబట్టి నువ్వు సర్వాభరణ భూషిత అయి వెళ్ళు అని. కాబట్టి అన్ని ఆభరణాలు ఉన్నాయి ఆవిడికి. గాజులు తీయలేదు ఆ తల్లి, అవి ఉండాలి. మెళ్ళో మంగళసూత్రాలు ఉండాలి, మట్టెలు ఉండాలి. ఇటువంటివి ఒక కావలసినటువంటివి మాత్రము కనీసంగా ఉండవలసిన పునిస్త్రీకి ఉండవలసినటువంటివి ఉంచుకొని మిగతా ఆభరణాలన్నీ కూడా అలంకార భూషణమైనటువంటి ఆభరణాలన్నీ కూడా తీసి ఆవిడ పతి లేనందువల్ల అలంకారం చేసుకోకుండా వాటన్నిటిని కూడా అక్కడ వేలాడదీసింది. వాటిని చూశారట హనుమంతుల వారు. చూసి ఆభరణ రహితమై ఉన్నటువంటి ఈ తల్లి రామచంద్రమూర్తి చెప్పినటువంటి ఆభరణాలన్నీ ఇక్కడ వేలాడుతున్నాయి చెట్లకి. సుకృతౌ కర్ణవేష్టౌ చ స్వదంసౌ చ సుసంసితౌ మణివిద్రుమ చిత్రాని హస్తేష్వాభరణాని చ. శ్రవణాభరణములు, హస్తాభరణములు అవి మాత్రం వేసుకొని ఉన్నది ఆవిడ. శ్యామాని చిరయుక్తత్వాత్ తథా సంతానవంతి చ తాన్యేవైతాని మన్యేహం యాని రామోన్వకీర్తయతు. చాలా కాలం నుంచి వేలాడబడి ఉన్నాయేమో, అవన్నీ నల్లగా అయిపోయినాయి అని. సీతం కనకపట్టాభాం స్తస్త్రం సద్వసనం శుభం. ఆనాడు ఋష్యమూక పర్వతం నుంచి తన చీర చెంగు నుంచి చించి దాంట్లో ఆభరణాలు వేసి పడేసినటువంటి వస్త్రం ఏదైతే ఉన్నదో అటువంటి కనకపట్టా వస్త్రమే ఇప్పుడు కూడా ధరించున్నది ఈ తల్లి. కాబట్టి వస్త్ర శోభ ఏమాత్రం తగ్గలేదు. ఇయం కనకవర్ణాంగీ రామస్యా మహిషి ప్రియ. అందువల్ల ప్రణష్టాభిశతి యస్య మనసోన ప్రణశ్యతి. రాముడికి దూరం ఉన్నప్పటికీ కూడా ఈవిడ రాముడి గురించి ఆలోచిస్తున్నది. ఇయం సా యత్కృతే రామ చతుర్భి పరితప్యతే. ఈవిడ్ని పోగొట్టుకుని రామచంద్రమూర్తి 4 విధాలుగా బాధపడుతున్నాడు అనుకుంటున్నారు హనుమంతుల వారు. ఇవన్నీ హనుమంతుల వారి ఆలోచనలు. చెట్టు మీద సింహ వృక్షం మీద నుంచి చూసి ఆయన అనుకుంటున్నారు. ఇయం సా యత్కృతే రామ చతుర్భి పరితప్యతే కారుణ్యే ఆనృశంసేన శోకేన మదనేన చ. రాముడికి జాలి గుండె,
అందువల్ల బాగా దుఃఖిస్తున్నాడు. శోకముతో అంటే కనికరం బాగా ఎక్కువ రాముడికి, అలాగే దయ ఎక్కువ ఉన్నది ఆయనకి. అందువల్ల శోకభారం పీడితుడై ఉన్నాడు. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్, ఆపత్కాలంలో ఉన్నటువంటి స్త్రీని రక్షించలేకపోయానే అనేటువంటి బాధతో ఉన్నాడు. ఆశ్రితేత్యాన్ నృశంసత, తన్ను ఆశ్రయించిన వారిని తాను కాపాడుతాను అనేటువంటి వ్రతము చేపట్టినటువంటి రామచంద్రమూర్తి నన్ను ఆశ్రయించినటువంటి సీతను నేను రక్షించలేకపోయాను అనేటువంటి బాధతో ఉన్నాడు, ఆ దుఃఖంతో ఉన్నాడు. పత్ని నష్టేది శోకేన, భార్య దూరమైనందుకు శోకముతో ఉన్నాడు. ప్రియేతి మదనేనచ, తనకు ప్రియమైనటువంటి సీత దూరం అవడంతో మదన తాపానికి లోనై ఉన్నాడు రామచంద్రమూర్తి అక్కడ. అస్యాదేవా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమశతే క్షణ. హనుమంతుల వారు అన్నారట ఇక్కడ, అంగప్రత్యంగ సౌష్ఠవములతో ఈ సుందరి అతిలోక సౌందర్య రాశిలాగా ఉన్నది. పుంసాన్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని రామచంద్రమూర్తి పురుషులలో అందగాడు, అందులో సందేహం లేదు. వీరిద్దరికీ సరిపోయింది. రామస్య చ యథారూపం తస్యేయమశతే క్షణ. వీరిద్దరూ ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటాం చూసారా మనం, అలాంటి వాళ్ళు, అలాంటి జంట తప్పకుండా ఈవిడ సీత అయి ఉంటుంది. రాముడు ఎలా ఉన్నాడో సీత కూడా అలాగే ఉన్నది అన్నట్ట హనుమంతుల వారు. ఇక్కడ మనం ఆలోచించాలండి కదండి. ఇప్పుడు తండ్రిలాగా కొడుకున్నాడు అంటే, అవునండి ఏమండి మీ అబ్బాయి అచ్చం మీలాగే ఉంటాడండి, నిజమే, కుదురుతుంది. ఏమండి అన్నలాగా తమ్ముడున్నాడు, మీ అన్నదమ్ములు ఇద్దరు ఒకటిలాగా ఉంటారండి, కుదురుతుంది. లేదు తండ్రిలాగా కూతురున్నది, మీ అమ్మాయి మీ నాన్నగారి లాగానే ఉంటుంది, నిజమే, పాసిబుల్, అది కూడా వీలుంటుంది. భార్యలాగా భర్త ఎలా ఉంటుందండి? భార్య భర్తలు ఒకటేలాగా ఎలా ఉంటారు? మరి మహర్షి ఎందుకు చేశారు ఈ ప్రయోగం? ఈ శబ్ద ప్రయోగం ఆయన చేశారు అంటే ఊరికే చేయరు. మనం అర్థం చేసుకోవాల్సింది రామస్య చ యథారూపం తస్యేయమశతే క్షణ. రాముడు వేరు, సీత వేరు కాదు. వాగర్ధావివ సంతోక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. వాక్కు వేరు, అర్థము వేరు ఎలా కాదో రాముడు వేరు, సీత వేరు కాదు. విశ్వనాథుణ్ణి చూడాలి అంటే ఎక్కడ చూడాలి? విశ్వంలోనే చూడాలి. రాముణ్ణి చూడాలి అంటే సీతలోనే చూడాలి. అలాగే సీతను చూడాలంటే రాముణ్ణి చూడాలి. విశ్వనాథుడిని చూస్తే ఏం చూసినట్లు? విశ్వాన్ని చూసినట్లు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మొదలవుతుంది కదా విష్ణు సహస్రనామం. విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి సీతారాములకు అభేదము అని చెప్పటం మహర్షి యొక్క ఉద్దేశం. సీతను చూస్తే రాముడిని చూసినట్లే వారి స్వభావం అలా ఉంటుంది. ఆ స్వభావం వల్ల ఇద్దరూ తేడా కనబడదు, ఒకేలాగా అనిపిస్తుంది. హనుమంతుల వారికి రాముడిని చూస్తే సీతను చూసిన భావన, సీతను చూడగానే సీతమ్మ వారిని చూడగానే రామచంద్రమూర్తిని చూసిన భావన కలిగి రామస్య చ యథారూపం తస్యేయమశతే క్షణ అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాశ్యం ప్రతిష్ఠితం తేనేయం సచధర్మాత్మా ముహూర్తమపి జీవతి. ఇటువంటి సీతమ్మ వారిని మనస్సులో నిలుపుకున్నాడు రామచంద్రమూర్తి కాబట్టి రాముడి మనస్సులో సీత ఉన్నది. ఇక్కడ చూస్తే ఈ తల్లి నిత్యం ధ్యానంలో నిమగ్నమై ఉన్నది. నిత్యం ధ్యానపరాయణం చూసుకున్నాం కదా. కాబట్టి ధ్యానంలో నిమగ్నమై ఉన్నది. ఎవరిని ధ్యానిస్తున్నది? నిరంతరము రాముడి ధ్యానంలోనే ఉన్నది, రామనామంలోనే ఉన్నది, రాముణ్ణే ధ్యానిస్తున్నది. దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయా ప్రభో ధారాయాత్యాత్మనో దేహం నశోకో నావసీదతి. హనుమంతుల వారు అనుకున్నారట, నా రామచంద్రమూర్తి, నా ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి నిజంగానే కష్టాలు పడుతున్నాడు,
ఇటువంటి ఉత్తమ వంశజ అయినటువంటి స్త్రీని ఇల్లాలుగా పొంది ఆవిడ్ని పోగొట్టుకొని ఎంత కష్టపడుతున్నాడో నా ప్రభు అయినటువంటి రాముడు అని ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్ట పవన సంభవ. సీతమ్మ వారు కనబడగానే హనుమంతుల వారికి అమితమైనటువంటి ఆనందం కలిగిందట. హృష్ట, సంతోషించారు. ఎందుకంటే కార్య సాధన జరిగింది కదండి. తాను వచ్చిన లక్ష్యం నెరవేరింది. పడ్డ కష్టమంతా కూడా ఫలితం దక్కింది. వృధా అయిపోతుందేమో శ్రమంతా కూడా అనుకున్నటువంటి స్వామికి ఒక్కసారి అనుకున్నదంతా కూడా సిద్ధింపజేసింది తల్లి. ఎలాగా? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అని శ్లోకంతో ఆయన ప్రారంభం చేస్తే ఆయనకి సీతా దర్శనమైంది. సీతమ్మ వారి దర్శనము ఆవిడ తలుచుకుంటే అవ్వాల్సిందే తప్ప మనం కావాలంటే వచ్చేది కాదు. దైవ దర్శనం ఎప్పుడు కూడా భగవంతుడు మనకు దర్శనం ఇవ్వాలి. మనం ఎప్పుడు రమ్మంటే అప్పుడు పిలిస్తే పలుకుతాడు. కానీ ఎలా పిలవాలో అలా పిలవాలి. అలా పిలిస్తే తప్పకుండా వచ్చి కరుణిస్తాడు. అందుకని హనుమంతుల వారికి ఏవం సీతాం తదా దృష్ట హృష్ట, ఆనందపడ్డాట హనుమంతుల వారు. ఒక్కసారి పడి జగామ మనసారామం ప్రశంసంచతం ప్రభు. వెంటనే ఆయనకి రామచంద్రమూర్తికి నమస్కారం చేశారు. స్వామి, మీ యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణాలతో ఇది సాధ్యమైంది. నా కార్యం సఫలమైంది అంటే భగవద్ అనుగ్రహం లేకుండా మన కార్యాలు సఫలం కావు. కాబట్టి మన కార్య సఫలం జరిగింది అంటే ఆ భగవద్ అనుగ్రహం వల్ల కలిగింది అని హనుమంతుల వారు జగామ మనసారామం ప్రశంసంచతం ప్రభు, రాముడికి నమస్కారం చేసుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ సీతమ్మ వారిని చూసినటువంటి సంతోషంతో హనుమంతుల వారు ఆ సింసిపా వృక్షం మీద ఉండి చూస్తున్నారు. దీన్ని మళ్ళీ మనం వచ్చే వారం ముందుకు తీసుకెళ్దాం. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తిస్తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాన్మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.